అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. జెండా కార్యక్రమం పోరాటం చేస్తున్నటువంటి అమరవీరులకు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పోరాటం చేసిన తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చిందో, మరి కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా అన్ని వ్యవస్థలను నష్టం చేసి ఏ వ్యవస్థను కూడా చక్కదిద్దకుండా ఒక రాజరికపు వ్యవస్థను పోకడలతో పాలించినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు మట్టి గర్పించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. ప్రజాస్వామ్యం వీడియో ఛానల్ మరి ఎందుకు అర్థమవుతాం. సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, తెలంగాణ మన వీరులకు కరీంనగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారితో రమాదేవి గారు, వెలుగుజాడలు పేపర్ ఎడిటర్. కరీంనగర్ మండలం చవణపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగయ్య గారు, నరేందర్ రెడ్డి గారితో, కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారితో మహిళా నాయకురాళ్ళు, వారితో పాటుగా ఈ న్యూస్ వెలుగుజాడలు న్యూస్ పేపర్ ఎడిటర్ రమాదేవి గారు, ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, మల్లేశం గారు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్. శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లాలో డిసిసి ఆఫీస్లో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి జైళ్లలో మగ్గి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటం కోసం 1969 నుండి పోరాటం చేస్తున్నటువంటి అమరవీరులకు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పోరాటం చేసిన తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ లోపల ఏ విధంగా గత ప్రభుత్వం అవిచ్ఛిన్నం చేసిందో, స్కాములు ఏ విధంగా చేసిందో, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందో, మరి కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా అన్ని వ్యవస్థలను నష్టం చేసి ఏ వ్యవస్థను కూడా చక్కదిద్దకుండా ఒక రాజరికపు వ్యవస్థను పోకడలతో పాలించినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు మట్టి గర్పించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. ప్రజాస్వామ్యయుతంగా
నిజంగా తెలంగాణ ఈ రోజు వచ్చిందా, 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు దొరల పాలన నుండి విముక్తి వచ్చిందా అన్నట్టు ఈ రోజు మనం జరుపుకుంటా ఉన్నాం. అంత ఘనంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా కరీంనగర్ జిల్లా డీసీసీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా దీన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి 69లో పాల్గొన్నటువంటి వాళ్ళు, తొలి ఉద్యమం మలి ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం తలుచుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు మనమందరం కూడా ప్రయత్నం చేయాలి, వాటి అందముందించాలని అందరికి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సోనియమ్మకు పాలాభిషేక కార్యక్రమం ఉంటుంది. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలతో సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలతో సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ పోరాట ప్రభాకరణ నాయకత్వం. తెలంగాణ పోరాట 7 ప్రభాకరణ నాయకత్వం. ప్రభాకరణ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. వన్ బై వన్ అందరూ గీతవంతంగా అటు 1 బై 1 అయిపోయింది. సోనియా గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రభాకరణ నాయకత్వం. ప్రభాకరణ నాయకత్వం. జై కాంగ్రెస్. రైట్ రైట్. అరే రైట్. ఓకే అన్న అయిపోయింది. ఓకే రాకుర్రీ ఇట్లా సైన్ నుంచి ఉంటారు ఫోటోలు ఉంటుంది సార్. అన్నాడు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల ఆధ్వర్యంలో కేకును కట్ చేస్తున్నటువంటి దృశ్యం. ఇంతకుముందు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ గారు కేకును కట్ చేసి దృశ్యాలను మేము చూడడం జరిగింది. మల్లికార్జున రాజేందర్ గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్. ఆకారపు భాస్కర్ రెడ్డి గారితో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆకారపు భాస్కర్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు
కల్వల రామచంద్ర గారు, మేడం हसीना तुम डालो देखो हसीना ఎవ్వరు ఆట ओके ఛానల్ మేడం గామె గామె ఇట్లా గామె ఇట్లా 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 కనబడతలేవు వచ్చిందా మంచిది మంచిగా పోయింది పోయింది మీరు ముగ్గు పోయింది ఆగు నేను ఎన్నిసార్లు వర్షం కూడా వస్తుంది ఆగు చూసి అని ఇస్తారు అమ్మా